భాగవతము అష్టమ స్కందం వామనావతారం. అమృతోత్పాదనమైన తర్వాత ఆ అమృతంను సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్నారు. మళ్ళీ పోగొట్టుకుని సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవంతో జీవితమును గడుపుతున్నారు. ఇప్పుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తర్వాత ఒకవేళ అది అహంకారమునకు కారణమైతే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలి చక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువైన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. మహానుభావ, మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగమిచ్చారు. కష్టపడ్డాము, కానీ అమృతంను సేవించలేకపోయాము. అమృతంను సేవించకపోవడం వలన ఇంకా మేము శాశ్వతంగా ఎప్పుడు దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసిందేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాం. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతం గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అప్పుడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని విశ్వజిత్ యాగం అంటారు. ఆ యాగమును బలి చక్రవర్తి చేత ప్రారంభింపజేశారు. యాగమునకు ఫలితం విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగం నడుస్తుంది. అది పరిపూర్ణమయ్యేసరికి ఆ యాగగుండంలో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రం కప్పబడి ఉంది. సింహం గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతుంది. అద్వితీయమైన అక్షయ తునీరంలా జెండా వచ్చింది. ఒక గొప్ప ధనస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలి చక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలి చక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలి చక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలి చక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలి చక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకు దండయాత్రకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంద్రుడు ఈ వార్త తెలుసుకున్నాడు. అవతలివాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలి చక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువుగారైన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. అప్పుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు, ఈవేళ బలి చక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలి చక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకరు శివుడు, రెండు కేశవుడు. ఆ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు బలి చక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనము ఆయనని ప్రార్థన చేద్దాం అని చెప్పగా వారందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థం. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలి చక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలి చక్రవర్తి దూరం అవ్వాలి. అలా దూరమైన రోజున మీరు బలి చక్రవర్తిని చిటికన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వారిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకొని పారిపోండి అని చెప్పాడు. అప్పుడు దేవతలు తలో దిక్కుకు వెళ్ళిపోయారు. బలి చక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కరు కూడా లేరు. దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా తనది అయిపోయింది. ఇంద్రసింహాసనంలో అధిరోహించి కూర్చున్నాడు. ఇంక నుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారం ప్రారంభమవుతుంది.
బలి చక్రవర్తి వైభవం కొనసాగుతుంది. ఆయన దాన ధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలి చక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు. అటువంటి సమయంలో చిత్రమైన ఒక సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. ఒకరు అతిథి, ఒకరు దితి. ఇంద్రాదులు అతిథి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి, అతిథి, ఈ భార్యలేమిటి, కొడుకులేమిటి, రాజ్యాలేమిటి, ఈ సింహాసనలేమిటి, ఈ గొడవలేమిటి, ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నువ్వు విష్ణుమాయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని 2గా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది, ఒకరికి ఐశ్వర్యం ఉన్నది అని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా? ఈ ప్రపంచంలో కష్టములలో ఉన్నవారిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గాని నన్నడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నువ్వు అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దనుణ్ణి పూజించు. ఆయన ప్రీతి చెందాడంటే ఆయన చెయ్యలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడైన నారాయణుని ప్రార్థించు అని చెప్పి పయోభక్షణము అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతము చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనమందరము చేసే వ్రతము కాదు. ముళ్ళపంది లేదా అడవి పంది తన కూరతో పైకెత్తిన మట్టిని తీసుకుని ఒంటికి రాసుకొని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకుని 12 రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే, భగవంతుణ్ణి సేవించగలిగితే 12 రోజుల్లో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడైన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నువ్వు ఈ వ్రతమును చేయవలసింది అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి 12 రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుక్కి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తుంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అతిథి ఆయన రూపమును కళ్ళతో చురుకు త్రాగేసింది. గట్టిగా కంఠం దాకా ఏమీ మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తుండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రం అంతటా నిండి నిబిడీకృతమైన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి. అప్పుడు స్వామి అతిథిని, నువ్వు ఈ పూజ ఎందుకు చేశావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ, స్వామి, నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యాడు. నా కుమారుడికి రాజ్యం ఇవ్వవలసింది అని అడిగింది. కానీ స్వామి ఇలా అన్నారు, నీ కుమారుడికి రాజ్యం ఇప్పిస్తాను అని అనకుండా, అమ్మ, నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు సచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా, వాళ్ళందరూ నువ్వు సంతోషించేటట్లు నేను తప్పకుండా నువ్వు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మ, నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు అతిథిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. వరం అడగడానికి కూర్చున్న అతిథిని నారాయణుడు వరం అడుగుతున్నాడు. అమ్మ, నాకు నీ కొడుకునని అనిపించుకోవాలనని ఉంది. నీ గర్భావాసం చెయ్యాలని అనిపిస్తుంది. నీ కొడుకుగా పుడతాను అని అడిగాడు. అలా అడిగేసరికి అతిథి తెల్లబోయింది. అప్పుడు ఆమె అంది, స్వామి, నాకు అంతకన్నా భాగ్యమా? తప్పకుండా అన్నది. అప్పుడు స్వామి, నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వము ఏ భక్తితో సేవించావో అలాగే నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను అన్నాడు. ఎంత యథార్థపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భం నందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అప్పుడు అతిథి గర్భాలయం అయ్యింది. గర్భం నిలబడింది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు.
అమ్మ కడుపులో ఉండవలసిన కాలం పూర్తయిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయసు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అతిథి సూత్రం చేసింది. కశ్యప ప్రజాపతి సూత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయసున్న వటువుగా, బ్రహ్మచారిగా, ఇంచుమించుగా 8 సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మృణతాలు ఇచ్చాడు. తల్లి అతిథి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీదేవి అక్షరమాలను ఇచ్చింది. సూర్య భగవానుడు ఆదిత్య మండలం నుండి కిందికి దిగివచ్చి గాయత్రి మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమునిచ్చాడు. ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణజీనంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకువచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకొని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకుని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చొని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు, ఓహో, నువ్వేనా బలిచక్రవర్తివి? నువ్వేనా భూరి దానములు చేసేవాడివి? నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభం. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెంను తీసుకురమ్మని చెప్పాడు. వటువును ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెంను వటువు కాళ్ల కింద పెట్టి ఆయన పాదములు కడిగి తను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరసున ప్రోక్షణ చేసుకున్నాడు. వడుగా, నువ్వు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నువ్వు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమైపోయింది. వడుగు చేసుకుని వాడవు నువ్వు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతుంది. నువ్వు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తుంది. నీ రాక వలన నా వంశము, నా జన్మ సఫలమైపోయాయి. ఇంతకుముందు 99 యాగములు చేశాను. ఇది 100వది. నా జన్మ ధన్యమైంది అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక్క నవ్వు నవ్వి, ఓ చక్రవర్తి, నేను ఒక చోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నేను చెప్పినట్లే ఇంకోరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నువ్వు అనుకో. పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను 3 రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరు నన్ను కోరుకుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి, పిల్లవాడా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు వటువువి, నేను చక్రవర్తిని. కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో. వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రతంబులో, విమృష్టాంబులో, కన్యలో, కారులో, కాంచనము, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణీఖండము గాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమ.
ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి, నీకేమి కావాలో అడుగు. ధనమా, గోవుల, కన్యల, రథముల, బంగారమా, వజ్రముల, రాజ్యంలో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదైనా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాకు ఏది కావాలంటే అది నువ్వు ఇస్తావా? నేను అల్పమునకు సంతోషించేవాడిని కాబట్టి నాకు నువ్వు ఇవ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నువ్వు అడిగావు కదా, నాకు 1-2 అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలచక్రవర్తిని 3 అడుగుల నేల ఇవ్వమని అడిగారు అని చెప్తారు. వామనుడు అలా అడగలేదు. నువ్వు నాకు 1-2 అడుగుల నేలను ఇస్తే దానితో 1 అడుగుతో ఊర్ధ్వలోకమును కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకమును కొలుస్తాను. 3వ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నువ్వు కానీ 1-2 అడుగులు నేలను ఇచ్చావు అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నువ్వు పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేతకాదు. నువ్వు 3 అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములన్నిటినీ జయించిన వాడిని. 3 అడుగుల నేల నేను నీకు ఇవ్వడం, ఇంకేదైనా అడుగు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు. వామనుడు ఆశ్రమ ధర్మంలో పాటించాడు. గొడుగో జన్నిదమో కమండలమో నాకు, ముంజియో దండయో వడుగనెక్కడ, భూములెక్కడ కరుణ్, వామాక్షుల శ్వంబులెక్కడ, నిత్య చిత్తో కర్మమెక్కడ, మందాక్షమితంబైన 3 అడుగులు మెరియ త్రోవకిచ్చుటది బ్రహ్మాండము నా పాలికిన్. అవన్నీ ఇస్తానంటావేంటయ్యా? నేను బ్రహ్మచారిని పట్టుకొని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలైన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలైన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కర్లేదు. నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఓ వటువా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పొయ్యి ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి 3 అడుగుల నేల దారపోస్తాను, నీళ్లు పట్టుకొనిరా అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకువద్దామని లోపలికి వెళుతుంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అప్పుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగున వచ్చారు. రాజా, నీ చేత విశ్వజిత్యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురువుగారు, ఈ బ్రహ్మచారి 3 అడుగుల నేల అడిగాడు, ఇస్తానన్నాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులు, రాజా, ఆ వచ్చినవాడు శ్రీ మహావిష్ణు. ఎప్పుడు ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక్క మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ జోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చెయ్యకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునికి ఇస్తాడు. అందుకని 3 అడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను. ఆ 2 అడుగులతో ఉత్తర క్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తి మీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెబుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చెయ్యనవసరం లేదు. మాట ఇచ్చినా తప్పవచ్చు. ఇంకో మాట కూడా చెప్తున్నాను.
పారిజాక్షులయందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము వందోదీప. శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు. మనము చెయ్యకూడదు. ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకాని ఈ నీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు. దాని వలన పాపం రాదు. అందుకని 3 అడుగుల నేల ఇవ్వనని చెప్పు. 1 అడుగు కూడా ఇవ్వకు, ప్రమాదం. ఆయనను నమ్మకు అన్నాడు. అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి, ఎంత మాట అన్నారు. లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెప్తున్నారు. అదిన్ శ్రీసతి కొప్పుపై, ధనువుపై, నంసోత్తరీయంబుపై, బాదాబ్జంబులపై, గపోలతాటిపై, బాలిండ్లపై, నుత్న మర్యాదన్ జందు కరంబు కిందగుట మీందే నా కరంబుంట మేలే గదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే. ఆయన చెయ్యి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆ చెయ్యి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకొని ఆడుకుంటారు. ఒక్కొక్కసారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగిపోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్ల మంది ఏ తల్లి అనుగ్రహంకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి, భక్తుల కోరికలు తీర్చిన చెయ్యి, పాంచజన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చెయ్యి వరదాముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని కింద నిలబడుతుంది. నా చెయ్యి పైదవుతుంది. నాకీ అదృష్టం చాలదా? మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోని. ఈ రాజ్యం కాదు, ఈ శరీరము కాదు, నేను కాదు. ఏది పోయినా పర్వాలేదు. కారే రాజ్యములు గలిగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలరే భూమిపై, బేరేనం గలదే శివి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై, ఈరె కోర్కెల్ వారలన్ మరిచిరే ఈ కాలం భార్గవ. ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తమ భూమికి పతులమని, పరిపాలించామని అన్నారు. వారేరి నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళినవాడు ఈ భూమి మీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానములు చేశారు. వాళ్ళు శరీరులై నిలబడిపోయారు. అంతేకాని ఇవన్నీ మూట కట్టుకొని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా. నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చినా వాడిని నేను అనిపించుకొని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దారిద్ర్యం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తర్వాత ఆ మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ల బరువును తను మొయ్యలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నేను నా తపశ్శక్తితో అమృతంను తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నువ్వు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నువ్వు రాజ్యభ్రష్టుడు అవుతావుగాక అని శపించాడు. వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని
కుడి పాదం కొద్దిగా పైకెత్తాడు. బలి చక్రవర్తి అక్కడ కింద కూర్చొని పాదం వంక చూస్తున్నాడు. ఆ పాదం కింద ధ్వజరేఖ, అమృత పాత్ర, నాగలి అలాంటి దివ్యమైన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైన నల్లని పాదం. ఏ వేదమును చదువుకొని అధ్యయనం చేశారో అటువంటి వేదం ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదం మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గర నుంచి చూశాడు. మహాయోగులైన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించగలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రహ్మీముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ 2 పాదములను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడగగలరు? ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడు పొందగలడు? నేను పొందుతున్నాను అనుకుని వింధ్యావళిని నీళ్లు పొయ్యమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తను పతనమైపోతానని తెలిసి దానమిచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్లు పోస్తుంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండలం తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడిచాడు. పొడిచేసరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పొయ్యి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటిధార పడిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన 2 చేతులతో పట్టుకొని కళ్ళకద్దుకొని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేసేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇంతింతై వటుడింతై, ఇంతింతై వటుడింతై, మరియు తానింతై నవో వీధిపై నంతై, తోయద మండలాగ్రమున కళ్ళంతై ప్రభాశిరాశిపై నంతై, చంద్రుని కాంతయై ధ్రువునిపై నంతై, మహార్వాటిపై నంతై, సత్య పదోన్నతుడగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా అంగుళం పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలంలోని జలంతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పైలోకములన్నిటినీ కొలిచినది, కింద లోకములన్నిటినీ ఒక పాదం కొలిచినది. ఆ విధంగా 2 అడుగులతో వామనుడు భూమి ఆకాశములను కొలిచాడు. రవిబింబము భూపమింప భాద్రమగు ఛత్రంబై శిరోరత్నంబై శ్రవణాలంకృతి అయి గలభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకరమై కటిస్థలీనుదంచ ఘటమై నుపూర ప్రవారంబై పాదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచున్. వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమింది గొడుగులా ఉంది. తర్వాత తలమింద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది.
చెవులకు పెట్టుకున్న మకర కుండలంలాగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యబింబము నడుముకి పెట్టుకున్న వడ్డానమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపోయింది. ఇంకా దాటారు. అప్పుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయింది. ఆ తర్వాత పాదముల కింద వేసుకున్న గుండ్ర పీతలాగా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకమంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకమంతా కొలిచాడు. ఆయన బలిచక్రవర్తితో, నేను 2 అడుగుల నీళ్లను కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, సునృతంబుగాని సుడియందు నా జిహ్వ బొంకజాల, నాకు బొంకు లేదు. నీ తృతీయ పాదము నిజము, నా శిరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు. నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణపాశంతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యంను కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. అప్పుడు బలిచక్రవర్తి, వేళ కాని వేళ క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఆ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి, ఎవరు యుద్ధం చెయ్యకండి అన్నాడు. రాక్షసులంతా రసతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి, స్వామి, నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తు భిక్ష పెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 10 దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా అని ఆహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుణ్ణి నేను ఇంతకు పూర్వము చూడలేదు, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసినది అని కోరారు. ఇప్పుడు బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. నా కాళ్ళు చేతులు వరుణపాశంతో కట్టేశారు. అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వము ఇతనికి ఇంద్ర పదవి నీ అనుగ్రహం వలనే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యుడిలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమైన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది, ఇంద్ర పదవి వచ్చింది. వీటన్నిటినీ నువ్వే ఇచ్చావు. ఈవేళ నువ్వే తీసేశావు. చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదమును నమ్ముకొని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామి, ఎంత వరముని ఇచ్చావు అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మ నివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. అటువంటి వాడిని నేను పాడు చేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడు వీనిని రక్షించాలి. వానిని వర్ణపాశంతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించలేదు. కాబట్టి అతడికి నేను ఏమి ఇస్తానో తెలుసా? సావర్ణి మనువైన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను. ఆ తర్వాత ఎవ్వరూ రాణి ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము, కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా ఆ శరీరవాణి వినబడుతుంది తప్ప నేనున్న
మూలమైన చోటును ఎవ్వరూ చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను, నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకముకంతటికి ఇతన్ని అధిపతి చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవ్వరు కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ ఏమీ లేకుండా ఉంటాడు అన్నారు. బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యం ఉన్నది. అతని లోపల ఎంత గొప్పవాడైనా చాలా కాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడై మనసు నిలబెట్టుకున్నాడు. భృగువంశ సంజాతులైన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థమైంది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన నేను దానం ఇస్తున్నాను అనే చిన్న అభిజాతానికి వర్ణపాశంతో కట్టాడు. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణీమనవు వేళకు ఇంద్రుణ్ణి చేసి తదనంతరం నాలో కలుపుకుంటాను. అతిథి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఈ వాళ్ళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు అని అన్నారు. ఇంద్రునికి తమ్ముడని పిలిపించుకొని పొంగిపోతున్నాడు. ఇంద్రుడు రాజాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తి చేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పదమును చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనం పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రి మంత్రం చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకముల యందు నివాసమును ఇస్తాను. వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాళ్ళకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు. ఇది అంతా పరమ ప్రఖ్యాతమైన వాక్యానం.